భూమి మీద మనుగడ సాగించడానికి, వనరులతో బ్రతకడానికి జ్ఞానం ఇచ్చినవాడు ఆయన. ఐడియా ఇస్తాడు. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. ఓకేనా? 4 రకాలు చెప్పా. ధైర్యం, సంతోషం, ప్రశాంతత, ఐడియాలజీ. 4 దేవుణ్ణి కలిగి నోడికి దొరుకుతాయి. 5వది, ఈ 4 వాళ్ళకి లేవు, మళ్ళీ మనకున్నాయి. 5వది జన్మ సార్థకత. కాలమును ఎలా ఖర్చు పెట్టాలి, లైఫ్ని ఎలా అర్థవంతంగా ఖర్చు చేయాలనే జ్ఞానము, గ్రహింపు దేవుడు మనకిస్తాడు, కానీ వాళ్ళకి తెలియదు అది. అందుకే కూర్చొని గవలాడుకునే వాళ్ళు గవలాడుకుంటారు. ఏమండి, పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది ఏం చేయరు, ఊరకు కూర్చొని చూస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇదే పని. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అలా టైం పాస్ చేయనీడు. ఇంకా చెప్పాలంటే టైము చాలనంతగా దేవుడు తన పనిలో వాడుకుంటాడు. లైఫ్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా ఇతరులకు ఉపకారం చేయాలో, ఎలా లైఫ్ని సద్వినియోగం చేసుకోవాలో దేవుడు తన బిడ్డలకి జ్ఞానం ఇస్తాడు. వాళ్ళు లైఫ్ని అర్థవంతంగా ఖర్చు పెడతారు.